జాతికి అంకితం చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రి గారి కృషిని ఈరోజు దేశ విదేశాల్లో ప్రజలందరూ అభినందిస్తున్నారు. గత ప్రభుత్వంలో పరిశ్రమలు పారిపోయి నేడు మన ముఖ్యమంత్రి గారు వచ్చినాక లోకేష్ గారి కృషి వలన, చంద్రబాబు గారి పట్టుదల వలన దేశ విదేశాలు వెళ్ళి దావోస్ వెళ్ళి ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చారు. 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గా నిలబడిందంటే ఆ మహానుభావుడి కృషి వారికి ఈ జాతి, తెలుగు జాతి అంతా వారికి రుణపడిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ 13 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తూ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన ప్రాంతం తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. గ్రామ టౌన్ స్కీమ్ వచ్చింది, నిధులు ఇచ్చారు చంద్రబాబు గారు, కానీ గ్రామాల్లో ఫ్లోరింగ్ వాటర్ సమస్య ఉంది. మనకి రూరల్ వాటర్ గ్రిడ్ గతంలో పల్నాడు గ్రిడ్ కింద నిధులు శాంక్షన్ చేశారు 2019లో చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేయకుండా వదిలేశారు. ఇప్పుడు కోరుతున్న ఫేజ్ 1లో మార్చర్ల గురజాలు పెట్టారు, వినుకొండ దాన్ని అధికారులు నిర్లక్ష్యం చేశారు. తమకు మనవి చేస్తున్నాను, వినుకొండ కూడా ఫేజ్ 1లో వాటర్ గ్రిడ్లో కలిపి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఇవ్వాలని చెప్పేసి రూరల్ ప్రతి గ్రామానికి, ప్రతి బజార్కి, ప్రతి ఇంటికి మంచినీటి ట్యాప్ ఇచ్చేటువంటి రూరల్ వాటర్ గ్రిడ్లో వినుకొండ ప్రతి గ్రామానికి కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఈరోజు మనకి వెటర్నరీ పశు సంపద ఎక్కువ, మనకి మేకల గొర్రెలు ఎక్కువ. అందువల్ల పాడి పరిశ్రమలో ఈరోజు వినుకొండ జిల్లాలో నంబర్ 1 స్థానంలో ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో కూడా పాడి పరిశ్రమలో వినుకొండ ప్రాంతం ముందుందని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నా. అందుకోసం ఇక్కడ ఒక వెటర్నరీ కాలేజీ 100 ఎకరాల స్థలం ఉంది. అందుకోసం ఒక చక్కగా వెటర్నరీ కాలేజీ ఇవ్వని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం. సార్, మాకు ఇక్కడ పశు సంపద చాలా ఎక్కువ సార్, గేదెల మేకలు చాలా ఎక్కువ సార్. మాకు ఈ వినుకొండలో పల్నాడు జిల్లాలోనే పశు సంపద ఎక్కువ సార్. వెటర్నరీ కాలేజీకి ఒక 100 ఎకరాల స్థలం ఉంది సార్. అంచెలంచెలుగా దాన్ని వెటర్నరీ కాలేజ్ శాంక్షన్ చేయమని తమను అడుగుతున్నాం సార్. మాకు ఇక్కడ సిమెంట్ స్టోన్ లేదు, ఇసుక లేదు, ఏమీ లేదు. ఒక పొలాలు మాత్రం ఉన్నాయి, బోరు బావులు ఉన్నాయి.